వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. సో ఫండ్స్ సంబంధించి మార్కెట్ క్యాప్ సంబంధించి డిఫరెంట్ ఇన్వెస్టర్స్ అనేవి డిఫరెంట్గా థింక్ చేస్తున్నారండి. ఉండాలా, వెళ్ళిపోవాలా, లేకపోతే ఈ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పరిస్థితి ఏంటి, ముఖ్యంగా ఈ లాస్ట్ 5 monthsలో జరిగిన సినారియో వల్ల. సో దానికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి మ్యామ్. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇన్వెస్టర్స్, రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కాస్త ఆందోళన చెందారు, ప్యానిక్ గురైన వాళ్ళు. ఏం చేయాలి అంటే మార్కెట్ పాజిటివ్ అయ్యాక ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు తప్పించుకుంటే బెటర్ ఏమో అనే సిచ్యువేషన్కి వచ్చేసారు. రీజన్ ఈ 5 monthsలో వాళ్ళు చాలా అన్స్టెబిలిటీ చూసారు, డౌన్ ఫాల్ ఎక్కువ చూసారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ క్యాపిటల్ సరిగ్గా ఇన్వెస్ట్ చేయకపోవడం, డైవర్సిఫై చేయకపోవడం. రీజన్స్ వచ్చేసి మీకు తెలిసిందే, స్మాల్ క్యాప్ లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసేయడం, అప్పుడు లార్జ్ క్యాప్ మాత్రం స్టేబుల్ గా ఉండడం, వాళ్ళకి ఈ డిఫరెన్షియేషన్ తెలియలేదు. డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక మేజర్ రీజన్ చెప్పొచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త మార్కెట్ పాజిటివ్ ఉంది కదా, చాలా మంది దీని ఇప్పుడు డిస్కౌంట్ ఏంటి పరిస్థితి, ముఖ్యంగా యావరేజ్ చేసుకోవాలా, మళ్ళీ యాడ్ చేయాలా, ఇలా రకరకాల ఆలోచనలు ఉన్నారు. అవునండి. ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పక్కన పెడితే మిగిలిన వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది? అవునండి, అవును. వీళ్ళు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏమి ఉన్నాయంటే డెఫినెట్లీ అండి. ఫస్ట్ ఏంటంటే దే షుడ్ నాట్ గెట్ ప్యానిక్ అయితే అవ్వకూడదు, బట్ కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. అంటే దీస్ ఆర్ ఆల్ లెసన్స్ కదా మనకు. ఎప్పుడైతే మార్కెట్ కరెక్షన్ అయిందో అందరం కూడా కొన్ని లెసన్స్ నేర్చుకుంటాం. సో ఎక్కడ మిస్టేక్స్ బాగా జరిగాయి అనేది కానీ మనకు అర్థమైనట్లయితే నెక్స్ట్ టైం అవి రిపీట్ అవ్వకుండా చూడగలం. ఎందుకంటే మార్కెట్లో ఇది ఒక్కసారే కాదు కదా కరెక్షన్. మీకున్న ఈ 15 years ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో చాలాసార్లు వస్తాయి కరెక్షన్స్ అనేవి. సో ఈసారి మనం ఏం లెసన్స్ నేర్చుకున్నాము, నెక్స్ట్ టైం ఎలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బాగా మిస్టేక్స్ జరిగినవి ఏంటంటే ఏవైతే రిటర్న్స్ ఎక్కువగా వచ్చాయో అవి పాస్ట్ పెర్ఫార్మెన్స్ చూసేసి ఓకే మీరు అన్నట్టుగా స్మాల్ క్యాప్స్లో బాగా రిటర్న్స్ వచ్చాయి, మిడ్ క్యాప్స్లో బాగా రిటర్న్స్ వచ్చాయని వాళ్ళ ఓన్గా మీరు అన్నట్టుగా డైరెక్ట్ అనే మోడ్లోకి వెళ్ళిపోయి మీకు కావాల్సిన వాటిల్లో మా దగ్గర అయితే కొంతమంది చూస్తున్నామండి, లైక్ 1000 rupees దాంట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఒక 2000 rupees ఒక కంపెనీలో ఒక స్కీమ్లో పెట్టడము, లేదు ఒక యూట్యూబ్లో చూసాము మేడం అది చెప్పారు, లేకపోతే ఒక అనలిస్ట్ ఇలా చెప్పారు ఈ స్కీమ్లో పెట్టాము, ఇలా దాదాపుగా మీ దగ్గర 20 స్కీమ్లు ఉన్నాయి. ప్రతి స్కీమ్లో 1500 పెడుతున్నారు, 2000 పెడుతున్నారు, చెప్పిన ప్రతి దాంట్లో పెడుతున్నారు. సో గాట్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇప్పుడు ఫైనల్గా కన్ఫ్యూజన్ అయ్యి మా దగ్గరకు వచ్చి మేడం ఇప్పుడు 20 స్కీమ్లు ఉన్నాయి ఏం చేయాలి. ఎస్ఐపీలు కూడా అంతేనండి. ఎస్ఐపీలు కూడా కొన్ని స్టార్ట్ చేయడము, మళ్ళీ కొన్ని రోజులు అయితే తాపేయడం, మళ్ళీ దాని మీద రిటర్న్స్ వస్తున్నాయని ఎక్కడో విన్న తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఇంకొక దాంట్లో ఎస్ఐపీ స్టార్ట్ చేయడం, ఇలా ఈ మొత్తం అన్నీ కూడా ఇన్ని ఎస్ఐపీ స్టార్ట్ అయ్యి ఫైనల్గా ఎప్పుడైతే ఈ మార్కెట్ కరెక్షన్ వచ్చిందో వాళ్ళకి ఎందులో నుండి బయటకు వచ్చేయాలి, ఎందులో మనం ఇంకా వెయిట్ చేయాలి, హోల్డ్ చేయాలి, ఇంకొంచెం ఏమైనా ఆ స్కీమ్లో యాడ్ చేసుకోవచ్చా, ఇలాంటి డౌట్స్ అయితే చాలా వరకు చాలామందికి అయితే వస్తున్నాయండి. సో వాట్ కెన్ బి డన్ అంటే ప్రతి ఒక్కరికి ఇది సెపరేట్, అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు కన్సల్ట్ అయ్యి పర్సనల్గా ఎవరి ఇష్యూస్ ఏ స్కీమ్స్ ఉంచుకోవాలి, ఏ స్కీమ్స్ నుంచి బయటకు వచ్చేయాలి. ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే టూ మెనీ స్కీమ్స్ ఆర్ నాట్ గుడ్ అండి. ఎక్కువ స్కీమ్స్ అయితే మీరు మెయింటైన్ చేయకండి ఇలాంటి టైంలో. అసలు ముందు క్యాపిటల్ కనీసం నష్టాలకు పోకుండా అదన్నా సేఫ్ ఉండేట ఏమైనా ప్లాన్ చెప్తారా అని చూస్తున్నారు. రైట్ అండి. మీరు ఏం చేయాలి అంటే డైవర్సిఫికేషన్ అంటే ఇక్కడ రెండే మనం చెప్తామండి. అంటే ఐడియల్ ఎలా పెట్టుకోవాలి అనే దానికి మనం చెప్పొచ్చు. మీరు కానీ కొంచెం అగ్రెసివ్గా ఉన్నారు, మేము కొంచెం లాంగ్ టర్మ్ ఉంది, మార్కెట్ కరెక్షన్స్ అయినా మేము భయపడము, ఇట్లా కొంచెం అగ్రెసివ్గా ఉన్నాము అంటే వాళ్ళు ఒక 40-50% వరకు లార్జ్ క్యాప్లో పెట్టుకొని మిగతాది మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. అండ్ మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఒక డెట్ స్కీమ్ ఒకటి, ఒక గోల్డ్ స్కీమ్ ఒకటి యాడ్ చేసుకున్నారనుకోండి. సో ఫ్యూచర్లో అంటే ఇప్పుడు యాడ్ చేసుకోలేదు, అట్లీస్ట్ ఇప్పుడైనా యాడ్ చేసుకోండి. ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో యాడ్ చేసుకుంటే ఇలాంటివి ఎన్ని షాక్స్ వచ్చినా మార్కెట్లో మీ పోర్ట్ఫోలియో అనేది కొంచెం హెడ్జింగ్ అవుతుంది. సో అందరూ చేయాల్సింది ఏంటంటే ఒక గోల్డ్ ఫండ్ ఒకటి, ఒక డెట్ స్కీమ్. ఇవన్నీ కాదు అనుకుంటే మల్టీ అసెట్ ఫండ్స్ మార్కెట్లో ఉన్నాయండి. ఐసిఐసిఐ మల్టీ అసెట్ ఫండ్ ఉంది, క్వాంట్ మల్టీ అసెట్ ఫండ్స్ ఉన్నాయి. ఈ మల్టీ అసెట్ ఫండ్స్లో ఈక్విటీ, డెట్, గోల్డ్ 3 ఉంటాయి. ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ ఇన్ ఆల్ దీస్ 3 categories. మీకు ఇలా కాకపోతే ఇలాంటి ఫండ్స్ ఒకటి యాడ్ చేసుకోండి, సో దట్ మీకు హెడ్జ్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇలా మీ పోర్ట్ఫోలియో
ఇంత డీప్ కరెక్షన్ అవ్వకుండా కొంచెం హెడ్జ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. లేదు మీరు మరీ కన్జర్వేటివ్గా ఉన్నారంటే 60% వరకు మీరు లార్జ్ క్యాప్లోకి వచ్చేసి ఓన్లీ 10% మాత్రమే మీరు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫర్ ద గ్రోత్ కోసం పెట్టుకొని మిగతా మళ్ళీ 20% మేము చెప్పినట్లుగా గోల్డ్ ఫండ్స్ డెట్ ఫండ్లో పెట్టుకుంటే మీకు ఎన్ని కరెక్షన్స్ వచ్చినా మార్కెట్లో ఈ విధంగా ఎన్ని కరెక్షన్స్ వచ్చినా మీకు ఇబ్బంది లేకుండా మీకు ఈ పోర్ట్ఫోలియోస్ అనేవి ఉంటాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నౌ ద థింక్ కమ్స్ విత్ అసలు ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి వాటి గురించి మనకి ఎంతవరకు అవగాహన ఉంది అంటే చాలామందికి మల్టీ క్యాప్ ఫండ్స్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కూడా డిఫరెన్స్ అర్థం కావట్లేదు. సో బోత్ ఆర్ ఓకే అనుకుంటున్నారు. కొంతమంది ఇండెక్స్ ఫండ్స్లో పెడుతున్నారు, కొంతమంది యాక్టివ్ ఫండ్స్లో పెడుతున్నారు. సో ఏ మంచివి అన్నీ ఇంత కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారంటే అంటే చాలామంది ఏమనుకుంటారంటే మ్యూచువల్ ఫండ్స్ చాలా ఈజీ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుందండి ఈ పాటికి కరెక్షన్లో. మ్యూచువల్ ఫండ్స్ కూడా స్మాల్ క్యాప్ అని కూడా అయిపోయింది ఒక టైంలో. అవునవును, మ్యూచువల్ ఫండ్ అంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అనే రేంజ్లో వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ని బై చేసి పెట్టుకున్నారు. సో ఇప్పుడైతే అందరికీ అర్థమై ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా తెలియకుండా మనం ఓన్గా చేసుకోవడం కూడా చాలా నష్టాలని తీసుకొస్తుంది. ఇలాంటి రెగ్యులర్ ఫండ్స్ కి ముఖ్యంగా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, దీని గురించి కూడా ఒక మాట. షూర్ అండి. అంటే ఎవరికైతే అంటే అవగాహన లేదో, పూర్తిగా అవగాహన లేదు, ఇప్పుడు మనమే అనుకుంటున్నాము యాక్టివ్ ఫండ్స్ ఉన్నాయి, ప్యాసివ్ ఫండ్స్ ఉన్నాయి, రెండిట్లో ఏం మంచివి, మల్టీ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అసలు షార్ప్ రేషియో అంటే ఏంటి, బీటా అంటే ఏంటి, సిఏజిఆర్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ విషయాలు ఏవి తెలియకుండా మీరు డైరెక్ట్గా మీరే ఓన్గా అక్కడ మీకు కనిపించిన ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఆ తర్వాత మీరు అంతా కూడా మీకు ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏంటంటే అరే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇది కరెక్టా కాదా, ఈ కన్ఫ్యూజన్లో ఎప్పుడో ఒకప్పుడు మీరు ఏదో ఒక రాంగ్ డెసిషన్ అనేది తీసుకుంటారు. సో మీకు ఎవరికి ఏమీ ఇంత నాలెడ్జ్ అంటే ఇంత పర్టికులర్గా ఈ బీటా, షార్ప్ రేషియో, ఈ మల్టీ అసెట్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ వీటి గురించి పెద్ద డిఫరెన్సెస్ ఏవి తెలియలేదంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. అంటే డైరెక్ట్కి రెగ్యులర్కి మ్యాక్సిమం ఒక 1% డిఫరెన్స్ ఉంటుంది. బట్ మీరు ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఒక 4% మీకు ఎక్స్ట్రా రిటర్న్ ఇస్తే 1% ఇవ్వడంలో తప్పే ఉంది. అలానే మార్కెట్ పడిపోతున్నప్పుడు మీరు ఓన్గా చేసుకున్నప్పుడు 20% పడింది, ఒక ఎక్స్పర్ట్ ద్వారా వెళ్ళడం వల్ల జస్ట్ 10% అంటే 20% పడే బదులు 10% మీకు కరెక్షన్ అయితే యూ కుడ్ హ్యావ్ సేవ్ 10% కదా. సో మనం ఎప్పుడు ఆ 1% దగ్గర ఆగిపోతున్నాం. అమ్మో వీళ్ళ దగ్గరికి వెళ్తే 1%, రెగ్యులర్కి వెళ్తే 1% ఎక్కువగా వెళ్ళిపోతుంది, అదే మనం చేసేసుకుంటే ఈ 1% మిగిలిపోతుంది, ఆ 1% దగ్గరే ఆగిపోతూ చాలా మిస్టేక్స్ చేస్తున్నారండి. అంటే వాళ్ళ ప్రిన్సిపల్స్ని రిస్క్లో పెట్టేస్తున్నారు, రిటర్న్స్ని కూడా చాలా వరకు వాళ్ళు ఫోర్గో చేసుకోవాల్సి వస్తుంది. అదే ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, 1% పక్కన పెడితే అసలు మీకు యాక్టివ్గా వాళ్ళు మేనేజ్ చేసి మీకు 5-6% ఎక్కువ ఇస్తున్నారు కదా. సో 1% ఇవ్వడంలో తప్పేమీ లేదు అని నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత ఫైనల్గా ఏమవుతుంది అంటే ఈ మిస్టేక్స్ అన్నీ చేసి ఇక మాకు మ్యూచువల్ ఫండ్స్ వద్దు అది ఫిక్స్ అవుతారు, అలా ఫిక్స్ అయిపోతున్నారు. ఇక మా వల్ల కాదు, ఇవేమి మాకు అర్థం కావు. అది ఎప్పుడు ఒక 2-3 ఇయర్స్ అయ్యేటప్పటికి వాళ్ళకి ఆ పేషెన్స్ ఉండట్లేదు. వాళ్ళు ఏవో ఎక్స్పెక్టేషన్స్ తో ఎస్ఐపీల ద్వారా మనీ పెట్టిన వాళ్ళందరూ 1 ఇయర్ లోనే వెనక్కి వెళ్ళిపోతారు. అవునండి, అవును. ఇప్పుడు మనకి ఎస్ఐపి స్టాపేజ్ రేషియో 122%. అంటే 44 lakh కొత్త ఎస్ఐపీస్ వస్తే 54 lakh పాత ఎస్ఐపి స్టాప్ అయిపోతున్నాయి. ఓకే. సో దిస్ ఈజ్ హౌ, అంటే ఇదంతా కారణం ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళిపోయి ఎస్ఐపి స్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చేసి మళ్ళీ మనకి వద్దు ఈ మ్యూచువల్ ఫండ్స్ వద్దు అని చెప్పి బయటికి వచ్చేసిన వాళ్ళే ఉన్నారండి. సో మళ్ళీ మార్కెట్స్ అన్ని స్టెబిలైజ్ అయిన తర్వాత వెళ్దాము, ఇప్పుడు మార్కెట్స్ అసలు క్లారిటీ లేదు, ఇలా వాళ్ళు ఓన్ అజంప్షన్స్తో ఇల్యూజన్స్తోని కొన్ని మార్కెట్లో కొన్ని విని కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారండి. సో ఇవన్నీ కాకుండా ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే దే విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు క్లియర్ చేస్తారు, మీకు తగ్గట్టుగా. అంటే దేర్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ కీప్ చేంజింగ్ అండి. మీ పర్సనల్ లైఫ్ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది, అలానే బయట ఎకానమీ కూడా చేంజ్ అవుతుంది. ఈ రెండింటిని గమనించుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్స్ని మార్చుకుంటూ వెళ్ళాలి. మీరు ఇలా రిజిడ్గా పెట్టుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, సో ఎప్పుడోకప్పుడు ఈ టర్మ్స్ అనేవి మారుతూ ఉంటాయి, ఎకానమీ మారుతూ ఉంటే కొన్ని ఒకసారి మొమెంటమ్ ఫండ్స్ అంటారు, వాల్యూ ఫండ్స్ అంటారు, తర్వాత మనకి ఇండెక్స్ ఫండ్స్ అంటారు, సెక్టార్ ఫండ్స్ అంటారు. సో ఇలా మారిపోతూ ఉంటాయండి. ఈ ట్రెండ్ అంటూ మీరు ట్రెండ్ వరకు వెళ్తూ ఉంటే ఎక్కడో దగ్గర మీరు స్టక్ అయిపోతారు. సో ట్రెండ్ బట్టి కాకుండా మనకేది సెట్ అవుతుందో అని తెలుసుకొని
ఒక ఎక్స్పర్ట్ ద్వారా మనం మానిటర్ చేసుకుంటూ వెళ్ళాలండి. అంటే చాలామంది చెప్తారు ఎస్ఐపి పెట్టేసి మర్చిపోండి అని. అసలు మర్చిపోవడానికి ఏం లేదండి. ఆల్వేస్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యాస్ టు బి మానిటరింగ్ అనేది చేయాలి. ఎస్ఐపి పెట్టేసి మర్చిపోవడం ఏంటండి, అట్లా ఏమీ అలాంటి కాన్సెప్ట్ ఏమీ లేదు. ఒకసారి ఎస్ఐపి పెట్టేస్తే అసలు భయపడాల్సిన అవసరం లేదు, అలాంటిది ఏమీ లేదండి. ఫండ్ రీబ్యాలెన్సింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనేది. అవునండి, ఫండ్ రీబ్యాలెన్సింగ్ అనేది చేసుకోవాలి. అసెట్ అలొకేషన్ జరుగుతుందా, డైవర్సిఫికేషన్ జరుగుతుందా, ఎకానమీ బట్టి మన పోర్ట్ఫోలియో కూడా ఎకానమీకి తగ్గట్టుగా వెళ్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ వెళ్ళకపోతే ఎక్కడో దగ్గర అయితే మనం స్టక్ అవుతాము. ఫైనల్గా మీరు మళ్ళీ ఇవన్నీ మనకి అవ్వడం లేదని చెప్పి మీరు మ్యూచువల్ ఫండ్స్ నుంచే బయటకు వచ్చేసే అవకాశం ఉంటుందండి. అంటే ఈక్విటీలోకి వెళ్ళాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. పిఎంఎస్, మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్ ఈక్విటీ, ఏఐఎఫ్స్, ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్స్, ఎన్ని ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉన్నాయి. ఇన్ని కన్ఫ్యూజన్ అవ్వకుండా ఒక ఎక్స్పర్ట్ ద్వారా వెళ్తే వాళ్ళు మీకు పర్ఫెక్ట్గా ఏదైతే సూటబుల్ అవుతుందో అదే చెప్తారు. లేదు అంటే ఇలా స్కామ్స్ ద్వారా చాలామంది మనీ పోగొట్టుకుంటున్నారని మనం రోజు వింటున్నాము. సో మిమ్మల్ని మీరు మీ మనీని సేఫ్గా పెట్టాలంటే స్కామ్స్కి దూరంగా ఉండాలి, ఇలాంటి కన్ఫ్యూజన్స్కి కూడా దూరంగా ఒక ఎక్స్పర్ట్తో మీ కస్టమైజ్డ్ పర్సనల్ ఫైనాన్సెస్ చేయించుకుంటే బాగుంటుందండి. ట్రూ మ్యామ్. అండ్ ఇప్పుడు ఒక ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే జాగ్రత్త ఎలా తీసుకుంటారో, ఫైనాన్షియల్గా కూడా ఒక ఫైనాన్షియల్ డాక్టర్ అనేవాళ్ళు ఉండాలి, ఒక సిఎఫ్పి అనేవాళ్ళు లైఫ్లో ఉంటే డెఫినెట్లీ మీ ఫైనాన్షియల్స్ అనేవి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ మీకు సరైన నాలెడ్జ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో సింపుల్గా చెప్పాలి అంటే లాస్ట్ 5 months సినారియో అనేది పెద్ద ఎగ్జాంపుల్ కింద చెప్పవచ్చు. ఎవరైనా ఎస్ఐపి పెట్టి మర్చిపోండి, లేదంటే ఎస్ఐపి పెడితే సరిపోతుంది అనుకుంటే అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. దీనిపై మరింత నాలెడ్జ్ కోసం మీరు డిస్ప్లే నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.